సో ఇది వచ్చేసి శ్రీ లక్ష్మీ పార్వతి సమేత చూడొచ్చు మీరు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానం వైకుంఠపురం తెనాలి. ఉభయ దేవర్ల సమేత శ్రీవారి నూతన ఉత్సవ విగ్రహంలో సంప్రోక్షణ రజిత సింహాసన ఆవిష్కరణ సమర్పణ 2022 ఆగస్టు 21 ఆదివారం ఉదయం 10 గంటలకు. ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు. విశిష్ట అతిథి గౌరవనీయులు శ్రీ మేరుగా నాగార్జున గారు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు. ఆంధ్రప్రదేశ్ ఆత్మీయ అతిథి గౌరవనీయులు శ్రీ అన్నా బత్తుని శివకుమార్ గారు, శాసనసభ్యులు తెనాలి. గౌరవ అతిథి వచ్చేసి గౌరవనీయులు శ్రీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గుంటూరు. సహాయ కమిషనర్ వచ్చేసి మదమంచి తిమ్మానాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి వైకుంఠపురం. అదేవిధంగా నిర్వాహకులు వంగల మాధవరావు, ఆరాధ్యుల వీరనారాయణ, లింగినేని సాంబశివరావు గారు, ఆలహరి రవికుమార్ గారు. అందరూ వంగల మాధవరావు గారు, ఆరాధ్యుల వీరనారాయణ గారు, లింగినేని సాంబశివరావు గారు, అలహరి రవికుమార్ గారు, వీళ్ళందరూ కార్యనిర్వాహకులండి. సో శ్రీ పోతా రోజుల పురుషోత్తమ శర్మ, శ్రీ తూనుగుంట్ల సురేష్, శ్రీమాన్ పొంపిచెర్ల నాగ గోపకృష్ణ, RNGK. అంటే ఈ యొక్క గుడికి ఈ యొక్క వీరస్వామి యొక్క మూల విరాట్ అంటారు కదా, వెంకటస్వామి వంటి ఈ యొక్క దేవాలయానికి సంరక్షించిన దాతలండి. వీళ్ళందరూ వైకుంఠ దాతలు. మిగతా వాళ్ళు అంటే ఇది శ్రీ స్వామివారి ప్రధానాలయం. ఇది స్వామివారి యొక్క ప్రధానాలయం. లోపల గోడలు అతికించుట మరియు గర్భాలయం గోడ చుట్టూ రాతి కనిపించట్లేదు. వీటికి ఈ యొక్క నిర్మాణానికి ప్రధానాలయం నిర్మాణానికి వీళ్ళందరూ రాత్రి సహకరించాలని చూసుకోవచ్చు.